అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: చీనీ నిమ్మ తోటలకు వేరుకుళ్ళు నష్టం నివారణకు చర్యలు, వేసవి నువ్వు సాగులో మెళకువలు, పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు పోషకులు చేపట్టాల్సిన చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగు చేసే నూనె గింజల పంటల్లో వేరుశెనగ తర్వాతి స్థానం ఆక్రమించింది నువ్వు. 85 రోజుల్లో చేతికి అందివచ్చే పంట ఇది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పసుపు, ప్రత్తి పంటలు తీసిన తర్వాత వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ప్రత్తి తర్వాత, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఖరీఫ్ వేరుశెనగను తీసిన తర్వాత వేసవి నువ్వును సాగు చేయడం పరిపాటి. వేసవి నువ్వును జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు విత్తుకునే అవకాశం ఉంది. ఖరీఫ్ పంటతో పోలిస్తే రబీ మరియు వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు నువ్వులో చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. అంతేకాదు, గింజ నాణ్యత బాగుండి ఎకరాకు 7 నుండి 8 క్వింటాళ్ల అధిక దిగుబడులు కూడా పొందే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం యాసంగి నువ్వు సాగు చేసే రైతులు పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలేవో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పద్మజ. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పసుపు తర్వాత నువ్వులను సాగు చేసి రైతులు ఎక్కువ దిగుబడులు సాధిస్తున్నారు. రకాలు కనుక చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదలైనటువంటి తెల్లగింజ రకాలు శ్వేత, హిమ, రాజేశ్వరి, జేసీఎస్ 2454 2021వ సంవత్సరంలో విడుదలైంది. అదేవిధంగా జేసీఎస్ 1020 జగిత్యాల తిల్వన్ ఈ రకము 2022వ సంవత్సరంలో విడుదలైంది. అదేవిధంగా జేసీఎస్ 3202 రకము ఈ రకము కూడా 2022లో సెంట్రల్ వెరైటల్ రిలీజ్ కమిటీ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఈ రకాలన్నీ కూడా తెల్లగింజ రకాలండి. తర్వాత నేలలు కనుక చూసుకున్నట్లయితే నీరు నిల్వని ఎర్రరేగడి కానీ నల్లరేగడి నేలల్లో కానీ ఈ నువ్వులను సాగు చేసుకోవచ్చును. అదేవిధంగా ఆమ్లక్షార భూములు నువ్వుల పంటకు పనికిరావండి. కాబట్టి సారవంతమైన నేలల్లో ఈ నువ్వులను సాగు చేసుకోవచ్చును. 2 సార్లు కల్టివేటర్ కొట్టుకుని తర్వాత రోటోవేటర్ చేసుకొని పొడిదుక్కి ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత డ్రిప్ లేనట్లయితే కాలువలు ఏర్పాటు చేసుకొని కాలువల ద్వారా మాత్రమే నీరు పారించాలి. విత్తన సమయం కనుక చూసుకున్నట్లయితే జనవరి 15 నుండి ఫిబ్రవరి 15వ తేదీలోపు మాత్రమే వేసుకోవాలి. విత్తు పద్ధతి విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. దీనికి పొడి ఇసుక దాదాపు 7.5 కిలోల పొడి ఇసుక కలుపుకొని సమానంగా చల్లుకోవాలి. విత్తన శుద్ధి కనుక చూసుకున్నట్లయితే కార్బనిజం 3 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వరుసకు మధ్య దూరం 30 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య దూరం 15 సెంటీమీటర్లు ఉండేలాగా సీడ్ డ్రిల్తో కానీ లేకపోతే గొర్రుతో కానీ విత్తుకోవాలి.
ఎరువుల యాజమాన్యం గనక గమనించినట్లయితే ముఖ్యంగా భూసార పరీక్ష చేసుకుని దానికి అనుగుణంగా ఎరువులను వేసుకోవాలి. పశువుల ఎరువు గనక చూసుకున్నట్లయితే 4 టన్నులు ఒక ఎకరానికి వేసుకోవాలి. అదే వర్మి కంపోస్ట్ 1 టన్ను ఒక ఎకరానికి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఆ తర్వాత 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియంనిచ్చేటటువంటి ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. విత్తిన తర్వాత 30 రోజుల్లోపు ఒకసారి కలుపు తీసిన తర్వాత మరి ఒక 15-18 కిలోల యూరియాని మొక్కల మొదల దగ్గర పైపాటిగా వేసుకోవాలి. నీటి యాజమాన్యం కనుక గమనించినట్లయితే విత్తిన వెంటనే ఒకసారి నీటి తడి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక వారం రోజులకు మరొకసారి చూసుకోవాలి మొలక శాతం ఏ రకంగా ఉంది అనేది చూసుకొని, ఒకవేళ సరిగ్గా మొలక శాతం కనుక రాకపోయినట్లయితే పలుచని నీటి తడి ఇవ్వాలి. ఆ తర్వాత 20 రోజులకు, ఆ తర్వాత పంట కీలక దశలైనటువంటి పూత దశ, అదేవిధంగా కాయ ఏర్పడే దశ, తర్వాత గింజ ఏర్పడేటటువంటి దశల్లో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. కలుపు యాజమాన్యం గనుక చూసుకున్నట్లయితే నువ్వులలో ఎటువంటి కలుపు మందులు లేవండి. కావున రైతులు ఏంటంటే నేలనే మంచిగా చేసుకోవాలి దుక్కి తయారు చేసుకునేటప్పుడే. తర్వాత విత్తినటువంటి 20-25 రోజుల్లోపు దగ్గర ఉన్నటువంటి మొక్కలను పలచగా చేసుకోవడం ఒకటి. తర్వాత మనుషుల కూలీలతోటి ఒకసారి కలుపు తీపిచ్చాలి. పంట కోత గనక చూసుకున్నట్లయితే ఆకులతో పాటు కాయలు కూడా పసుపు రంగులోకి మారి 1-2 కాయలు చిట్లిన తర్వాత మాత్రమే కోయాలి. తర్వాత కోసినటువంటి చిన్న చిన్న కట్టెలుగా కట్టి టార్పాలిన్ పైన వేసుకోవాలండి. టార్పాలిన్స్ మీద క్లీనింగ్ చేసుకోవడము, నువ్వులను శుభ్రపరచుకోవడము చేయడం వలన కూడా నాణ్యమైన నువ్వులు రావడం జరుగుతుంది. మీరు తొందరగా కోసినట్లయితే కూడా మీకు తాలుగింజలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, రంగు కూడా మారిపోతుంది. కాబట్టి సరైన సమయంలో కోసి నూర్పిడి చేసి క్లీన్ చేసిన తర్వాత కొత్త సంచుల్లో నింపుకోవాలి. కొంతమంది రైతులు ఏంటంటే ప్రతి సంవత్సరము విత్తనం కోసము పరిశోధనా సంస్థలను కానీ లేకపోతే TSSDCని కానీ సంప్రదించడం జరుగుతుంది. అలా కాకుండా మీ విత్తనం మీరే ఏంటంటే మీ దగ్గర గనక వేరే రకంను శ్వేత కానీ పక్కపక్కన లేకుండా ఒకే రకం కనుక ఉన్నట్లయితే అటువంటి మొక్కలను కొన్ని తీసుకొని ఒక 2 కట్టలు ఒక 6 కిలోలు వచ్చేలాగా చూసుకొని ఒక 3 కిలోలు మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ విత్తనానికి కనుక వాడుకోవచ్చండి. కొంతమంది రైతులు విత్తనంగా కూడా అమ్ముతా ఉన్నారు. దానివల్ల ఇంకా అధిక ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బెరుకులను తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. శాఖీయ దశలో ఆకుల యొక్క అమరిక, తర్వాత కొమ్మలు ఎన్నున్నాయి, కొమ్మలు ఉన్నాయా లేదా అంటే 10-20 అనుకోండి, కొమ్మలు చాలా తక్కువగా ఉంటాయి. శ్వేత కనుక చూసుకున్నట్లయితే కొమ్మలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ రకంగా గమనించుకొని తీసేయాలి. తర్వాత పూత మీద ఉన్నటువంటి నూగు, తర్వాత కాయల యొక్క అమరిక, కాయల మీద ఉన్నటువంటి నూగును బట్టి కూడా మీరు బెరుకులను గుర్తించి తీసివేసి విత్తనోత్పత్తి చేపట్టి మిగతా రైతులకు విత్తనంగా అమ్మడం వలన కూడా మీరు అధిక ఆదాయాన్ని పొందవచ్చు. పశుగణాలను వేధిస్తున్న అంటువ్యాధుల్లో ప్రమాదకరమైంది గాలికుంటు. కలుషిత గాలి ద్వారా సోకే ఈ వైరస్ వ్యాధి ఒకప్పుడు మార్చి నుంచి సెప్టెంబర్ మాసాల మధ్య వ్యాపించేది. ఈ మధ్యకాలంలో ఏడాదంతా పశువుల్లో కనిపిస్తోంది. పశువుల్లోనే కాక జీవాల్లోనూ గాలికుంటు వ్యాధి ఆశిస్తుంది. ఈ వ్యాధి వైరస్ వల్ల సోకుతుంది. పాల ద్వారా తల్లి నుంచి దూడలకు వ్యాపించి మొత్తం పశుగణమంతా వ్యాధి పాలిట పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రైతులు జాగ్రత్త వహించి చికిత్స కన్నా నివారణ ముఖ్యమని గ్రహించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వాలే ఉచిత టీకాలను అందిస్తున్నాయి. గాలికుంటును ఫుట్ అండ్ మౌత్ డిసీజ్గా ఆంగ్లంలో వ్యవహరిస్తారు. నోటిలోనూ కాలి గిట్టల్లోనూ పుళ్ళు ఏర్పడటం వ్యాధి ప్రథమ లక్షణం. గాలికుంటు వ్యాధిని ఏ లక్షణాల ద్వారా గుర్తించాలి, వ్యాధి సోకిన పశువుకు ఎలాంటి చికిత్స చేయించాలి వంటి వివరాలను తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ చైతన్య కిషోర్. గాలికుంటు వ్యాధి అనేది సూక్ష్మ జీవులైన వైరస్ వల్ల కలిగే వ్యాధి. ఇది ఆఫ్తో వైరస్ అనే పికోర్నా విరిడే అనే ఫ్యామిలీకి సంబంధించిన వైరస్. ముఖ్యంగా ఈ గాలికుంటు వ్యాధి అనేది క్లోవెన్ ఫుటెడ్ యానిమల్స్ అంటారు. అంటే గిట్టలు 2గా చీలి ఉన్న పశువులకు మాత్రమే ఈ గాలికుంటు వ్యాధి సంభవిస్తుంది. అంటే ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, పందులు ఇట్లాంటి పశువుల్లో మాత్రమే, ఇట్లాంటి జంతువుల్లో మాత్రమే ఈ గాలికుంటు వ్యాధి సంభవిస్తుంది. కుక్కలు, గుర్రము ఇట్లాంటి జంతువుల్లో ఈ వ్యాధి సంభవించదు.
ఈ వ్యాధి వలన మరణాలు అంతగా లేకపోయినా కూడా రైతు సోదరులందరికీ కూడా ఎంతో ఆర్థిక నష్టాన్ని కలుగజేసే వ్యాధి. మన దేశ జీడిపికి కూడా ఇది ఎంతో నష్టాన్ని కలుగజేసే వ్యాధి. ఒక అంచనా ప్రకారము ఇది సుమారు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మన దేశం ఈ ఒక్క వ్యాధి వల్లనే నష్టపోతూ ఉంది. పశువుల్లో సంభవించే వ్యాధులన్నిటిలో కూడా ఎక్కువ ఆర్థిక నష్టం కలుగజేసే వ్యాధి ఈ వ్యాధి. వ్యాధి లక్షణాలు ముఖ్యంగా గిట్టల మధ్యలో పుండ్లు ఏర్పడటము, అట్లాగే నోటి లోపల బొబ్బలు లాంటి పుండ్లు ఏర్పడి దాంట్లో ఉన్న స్రావాలు చితికి ఆ స్రావాలు కారటము, అధిక జ్వరం ఉండటము, ఇట్లాంటి లక్షణాలన్నీ ఉంటాయి. గాలికుంటి వ్యాధి సంభవించిన గేదె యొక్క పాలు తాగిన దూడలు అకస్మాత్తుగా అంటే హార్ట్ అటాక్ వచ్చిన విధంగా అకస్మాత్తుగా చనిపోయే పరిస్థితి కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల కూడా మరణాలు ఎక్కువ సంభవిస్తాయి. అంతేకాకుండా ఈ వ్యాధిలో ఇంకా లక్షణాలు ఏంటంటే తీవ్రమైన జ్వరము 104 నుంచి 107 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ జ్వరం వల్ల మేత మేయకపోవటము, పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఇంకా గిట్టల మధ్య ఉన్న పుండ్ల వల్ల అవి సరిగ్గా నడవలేక కుంటుతూ ఉంటాయి. గాలికుంటు వ్యాధి అనేది సంకర జాతి ఆవుల్లో ఎక్కువ తీవ్రతతో వస్తుంది, మన నాటు ఆవుల కంటే కూడా. పొదుగు వాపు కూడా ఈ గాలికుంటు వ్యాధి వల్ల కలిగే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఈ గాలికుంటు వ్యాధి వల్ల కలిగే ఆ వెసికల్స్ అనేవి రొమ్ముల మీద కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ రొమ్ముల కూడా మీద కూడా పుండు ఏర్పడి దాని ద్వారా మాస్టైటిస్ అంటే పొదుగు వాపు కూడా కలిగే ప్రమాదం ఉంటుంది. కొన్ని పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న పశువుల్లో అబార్షన్స్ కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గొర్రెలు మేకల్లో అయితే కనుక ఎక్కువగా పిల్లలు మరణాలు సంభవిస్తాయి. ఒక ఊరిలో గాలికుంటు వచ్చిందంటే దాదాపు ఎక్కువ మార్బిడిటీ అంటాం, అంటే ఎక్కువ పశువులు, గొర్రెలు కానీ మేకలు కానీ ఆవులు కానీ గేదెలు కానీ అన్నిటికీ కూడా చాలా ఎక్కువ పశువులకి ఈ వ్యాధి సోకుతుందన్నమాట. జబ్బుతో ఉన్న పశువు దాని నోటి నుంచి వచ్చే గాలి నుంచి కానీ, దాని తుంపర్ల నుంచి కానీ, దాని ముక్కు నుంచి కారే స్రావాల నుంచి కానీ, దాని నోటి నుంచి పడే సొంగ నుంచి కానీ వాటిలన్నిటిలో కూడా వైరస్ ఉంటుంది. ఆ వైరస్ గాలిలో తుంపర్ల ద్వారా గాలి ద్వారా ఆరోగ్యకరమైన పశువులు తినే మేత కలుషితమైన లేకపోతే ఆ కలుషితమైన గాలి పీల్చినా కూడా వస్తుంది. కాబట్టి 40-50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పశువుకు కూడా గాలి ద్వారా వ్యాపించగలిగేంత శక్తి సామర్థ్యం ఉన్న వైరస్ ఇది. ఈ వ్యాధిని నివారించుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా పరిశుభ్రమైన వాతావరణాన్ని మనం గేదెల పాకల్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వ్యాధి ఉందని దూరంగా ఉందని తెలిసినా కూడా కొత్త వ్యక్తుల్ని రానివ్వకపోవడము, పాకనంతా కూడా యాంటీసెప్టిక్ స్ప్రే చేసుకోవడం కానీ ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యమైన చర్య ఏంటంటే మనం చేయాల్సింది గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు. టీకాలు అనేవి మన ప్రభుత్వం వారు ఉచితంగా ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి మన రైతు భరోసా కేంద్రాల ద్వారా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ జనవరి 2వ తారీఖు నుంచి ఈ జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను కోరేది ఏంటంటే రైతు సోదరులందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఈ టీకా చేయడం వల్ల రైతుల్లో ఉన్న అపోహ ఏంటంటే టీకా చేయడం వల్ల పాలు తగ్గిపోతున్నాయని, ఇట్లాంటి అపోహలతో కొంతమంది వద్దని అంటున్నారనేది మనకు వచ్చిన సమాచారం. అట్లాంటి అపోహలు ఏమీ పెట్టుకోకుండా ఉచితంగా చేస్తున్న ఈ టీకాల కార్యక్రమాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి రైతు సోదరులను కోరుతున్నాను. ఈ టీకాల కార్యక్రమం వల్ల ఏంటంటే సంవత్సరానికి 2 సార్లు వేస్తాము, ఇప్పుడు జరుగుతూ ఉంది. అట్లాగే వర్షాలకు ముందు జూన్ జూలైలో కూడా ఒకసారి టీకాల కార్యక్రమం దేశవ్యాప్తంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా 4 నెలలు దాటిన వయసున్న దూడల్లో బూస్టర్ డోస్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అంటే దాని జీవితకాలంలో మొదటిసారి మనం వ్యాక్సినేషన్ చేసినట్లయితే 1 నెల తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇదే టీకాని చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యాధి వచ్చినట్లయితే సమీప పశువైద్యుని వెంటనే సంప్రదించి దానికి తగిన యాంటీబయాటిక్స్ వాడుకొని, ఎందుకంటే వైరస్ వల్ల వచ్చే వ్యాధితో పాటు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటారు, ఊపిరితిత్తులనైతేనేమి, పొదుగునైతేనేమి, ఆ కాలిపుండ్లనైతేనేమి ఎఫెక్ట్ చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటికి తగు యాంటీబయాటిక్స్ వాడుకోవాలి. నోట్లో ఉన్న పుండ్లని 1/1000 పొటాషియం పర్మాంగనేట్ లోషన్ అంటాం, ప్రతి పశువుల ఆసుపత్రిలో దొరుకుతుంది. దాంతో శుభ్రంగా ఆ నోటిలో ఉన్న లీజన్స్ని, ఆ నోటి పుండ్లని, గాయాలని శుభ్రంగా కడిగి దానికి బోరోగ్లిజరిన్ పేస్ట్ అనేది పూసినట్లయితే దానికి కొంచెం నొప్పి తగ్గి కొంచెం మేతలో పడే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి తగు జాగ్రత్తలన్నీ తీసుకొని ఈ గాలికుంటి వ్యాధిని మన దేశం నుంచి 2030కంతా ఈ వ్యాధిని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నందున వీటిని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు.
ఒకసారి నాటితే దీర్ఘకాలం పాటు దిగుబడినిస్తాయనే ఉద్దేశంతో పండ్ల తోటలు సాగు చేస్తుంటారు. ముఖ్యంగా చీనీ, నిమ్మ తోటలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో నల్గొండ, నెల్లూరు, కడప జిల్లాల్లో సాగులో ఉన్నాయి. 30 ఏళ్ల పాటు ఫలసాయాన్నిచ్చి రైతుకు అండగా ఉండాల్సిన తోటలు 10 ఏళ్లకే అర్ధాంతరంగా క్షీణించిపోతున్నాయి. ఇందుకు వేరుకుళ్ళు తెగులు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కాపు కాసే తోటల్లో చెట్లు హఠాత్తుగా వడలిపోవటాన్ని రైతులు గమనిస్తుంటారు. నీటి ఎద్దడి వల్ల వడబడి చనిపోయాయో, తెగులు సోకి చనిపోయాయో రైతులకు అంతుబట్టదు. ఏటికేడాది ఈ సమస్య తోటల్లో పెరుగుతూ ఉంటుంది. వేసవికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ వేరుకుళ్ళు తెగులు ఎందుకు వ్యాపిస్తుంది? నివారణకు ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి? ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వనపర్తి జిల్లా మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం వల్ల చీనీ, నిమ్మ మరియు ఇతర పండ్ల తోటల్లో వేరుకుళ్ళు తెగులు ఉధృతిని ఎక్కువగా గమనించడం జరిగింది. వేరుకుళ్ళు తెగులు సోకిన చెట్లను మనం గమనించినట్లయితే చెట్టు యొక్క వేరు ప్రాంతంలో అనగా ఆ చెట్టు నాటిన భూమి ప్రాంతంలో తేమ ఉన్నప్పటికీ కూడా చెట్లు వాడిపోయి బెరుకుగా కనపడుతుంటాయి, వాడిపోయినట్లుగా అనిపిస్తుంటాయి. మనము చెట్టు వేరును గమనించినట్లయితే గిన వేరు మీద ఉన్న బెరడంతా కూడా కుళ్ళిపోయి ఉంటుంది. మనం కొద్దిగా గట్టిగా గుంజినట్లయితే గిన చెట్టు వేరు మీద ఉన్న పీచంతా కూడా లేచి వస్తుంది. ఈ తెగులు అనేది ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు వేర్ల ద్వారానే నీటి ద్వారా సంక్రమిస్తుంది. ఈ తెగులు రావడానికి ప్రధాన కారణాలు మనం గమనించినట్లయితే చెట్లను చౌడు భూముల్లో నాటటము, బరువైన నల్లరేగడి నేలల్లో పండ్ల తోటలను నాటటము, చెట్టు మొదల దగ్గర మురుగునీరు ఎక్కువ ఆగి ఉండటము వలన ఈ వేరుకుళ్ళు సమస్య రావడానికి అవకాశం ఉంది. వేరుకుళ్ళు సోకిన వెంటనే యాజమాన్యం ఏం చేయాలంటే 20 లీటర్ల నీటికి 40 గ్రాముల కార్బండిజం మ్యాంకోజెబ్ మిశ్రమం లేదా 40 గ్రాముల మెటలాక్సిల్ మ్యాంకోజెబ్ మిశ్రమం లేదా 40 గ్రాముల క్లోరోథాలోనిల్ను కలిపి వారం రోజుల వ్యవధిలో మార్చి చెట్టు రికవర్ అయ్యేంత వరకు మనం చెట్టు మొదలతో సహా చెట్టు వేరు ప్రాంతం అంతా కూడా ఈ మందు ద్రావణాన్ని పోస్తూ ఉండాలి. ఈ విధంగా రెగ్యులర్గా వారానికి ఒకసారి పోస్తూ ఉన్నట్లయితే గిన ఈ మందు ద్రావణాలను మార్చి మనకు చెట్టు రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఈ చెట్టు రికవర్ అయ్యేంత వరకు లీటర్ నీటికి 10 గ్రాముల నీటిలో కరిగే 319ల మిశ్రమాన్ని కలిపి వారానికి ఒకసారి చెట్టు ఆకులన్నీ తడిసేటట్టు మనము పిచికారీ చేస్తూ ఉన్నట్లయితే గిన మనకు చెట్టు రికవర్ అయ్యేంత అవకాశం ఉంది. తర్వాత అసలు వేరుకుళ్ళు రాకుండా ఉండటానికి చేయవలసిన యాజమాన్య చర్యలు గమనిస్తే మనము చెట్లను పండ్ల తోటలన్నింటినీ కూడా ఎత్తైన బోదెల మీద నాటుకోవాలి. మరియు నీటి వసతిని కూడా అవకాశం ఉన్నంత వరకు డ్రిప్ ద్వారానే ఇవ్వాలి. ఒకవేళ డ్రిప్ అవకాశం లేక ఎత్తైన బోదెలు చేసుకున్నట్లయితే గిన రైతు సోదరులు చెట్టు చుట్టూ డబల్ రింగ్ పద్ధతిలో అనగా చెట్టుకు మొదలకు 1.5 ఫీట్ల దూరంలో ఒక రింగు మరియు చెట్టు చివరాకులు ఉండే దగ్గర ఒక రింగు, ఈ 2 రింగుల మధ్యలో మనం నీళ్లు కట్టుకొని డబల్ రింగ్ పద్ధతిలో నీళ్లు కట్టుకోవాలి. ఈ విధంగా రింగు చేయటం వలన మొదలకు నీళ్లు తాకవు కాబట్టి వేరుకుళ్ళు తెగులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. రెండోది వచ్చి మనం పంట మొదటిగా అంటే తోట నాటుకునేటప్పుడు ముందుగానే చౌడు నేలల్లో కానీ బలమైన నల్లరేగడి నేలల్లో కానీ రాతి నేలల్లో కానీ పండ్ల తోటలు ముఖ్యంగా చీనీ, నిమ్మ తోటలను నాటుకోవద్దు. చెట్లు చిన్న వయసులో ఉన్నప్పుడు అంతర పంటలుగా జీలుగా, జనుము వంటి పంటలను వేసుకొని వాటిని అవి పూతకొచ్చిన సమయంలో భూమిలో కలయి తిప్పుకున్నట్లయితే గిన భూమిలో సేంద్రియ పదార్థం పెరగటం వలన కూడా మనకు వేరుకుళ్ళు తగ్గుతుంది. తర్వాత 10 సంవత్సరాల చెట్లకు గమనించినట్లయితే 100 కేజీల పశువుల ఎరువు, 10 కేజీల వేపపిండి లేదా 10 కేజీల ఆముదం పిండి లేదా 10 కేజీల కానుగ పిండిని కలుపుకొని ప్రతి సంవత్సరం మనకు సమృద్ధిగా సేంద్రియ ఎరువులను ఇచ్చినట్లయినా కూడా వేరుకుళ్ళు రాకుండా ఉంటుంది. తర్వాత ప్రతి సంవత్సరం వర్షాకాలం మొదల్లో మనము ట్రైకోడర్మాను పశువుల ఎరువుతో వృద్ధి చేసుకొని ప్రతి చెట్టుకు 5 కేజీల ట్రైకోడర్మాతో వృద్ధి చేసిన పశువుల ఎరువును మనం చెట్ల మొదళ్ళల్లో వేసుకున్నట్లయితే మనకు కాలక్రమంలో వేరుకుళ్ళు రాకుండా నివారించబడుతుంది. ఈ పశువుల ఎరువును ట్రైకోడర్మా వృద్ధి చేసుకోవాలంటే 100 కేజీల పశువుల ఎరువుకు 10 కేజీల వేపపిండి, 2 కేజీల ట్రైకోడర్మా చొప్పున చల్లుకొని అదంతా కూడా కలేదిప్పుకోవాలి. ఇదంతా కూడా నీడ ప్రాంతంలో చేయాలి. నీడ ప్రాంతంలో అంటే చెట్ల కింద కానీ ఏదన్నా నీడ ప్రాంతంలో చేసుకోవాలి.
ఇదంతా కూడా ఈ ట్రైకోడర్మా పశుతో వృద్ధి చేసే పశువుల ఎరువుకు మనము గోనె పట్టలతో కప్పి ఉంచాలి. ప్రతిరోజు దాంట్లో సఫిషియెంట్గా సరైన మోతాదులో తేమ ఉండేటట్లు రోజు నీళ్ళు ఇవ్వాలి. 15 రోజుల తర్వాత గమనించినట్లయితే మనకు పశువుల ఎరువు అంతా కూడా ట్రైకోడర్మా డెవలప్ అయి ఉంటుంది. ఈ డెవలప్ అయిన ట్రైకోడర్మా ఎరువును మనం ప్రతి చెట్టుకు 5 కేజీల చొప్పున వేసుకున్నట్లయితే గిన మనకు వేరుకుళ్ళు కలగజేసే శిలీంధ్రాలనే రైజోక్టోనియా ఇటువంటి వాటిని ట్రైకోడర్మా నివారిస్తుంది. తద్వారా మనకు వేరుకుళ్ళు రాకుండా మన పొలాన్ని యాజమాన్యం చేయవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో బీపీటీ 5204 రకం వరి సాగు చేసిన రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోయామంటూ ఆందోళన చెందుతున్నారు. పేరెన్నికగన్న కంపెనీ విత్తనాలను తెచ్చి సాగు చేసినా ఎలాంటి ప్రయోజనమూ లేదంటూ వాపోతున్నారు. వరి నాటిన 20 రోజులకే వెన్నులు వేస్తోందని రైతులు చెబుతున్నారు. 6 ఎకరాల లాస్ వచ్చింది, మొత్తం వెనుదీసేస్తుంది. అధికారులు వచ్చారు, చూశారు, వెళ్ళారే గానీ సమాధానం లేదు, అసలు పట్టించుకోవడం లేదు. అసలు పర్మిషన్ లేకుండా ఒక సీడ్ని ఎలా అమ్మగలుగుతారు వాళ్ళు ఇలాగా ఊర్లు తీసుకొచ్చి? బీపీటీ 5204 రకం వరి సాగు చేసి నష్టపోయిన విషయమై సదరు కంపెనీకి తెలియజేసినా ఎలాంటి ప్రయోజనమూ లేదంటూ రైతులు వాపోతున్నారు. కౌలుకు తెచ్చి మరీ పంట సాగు చేశామని తిరిగి పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఇక్కడ కౌలుకి తీసుకొని ఒక 25 ఎకరాలు వేసాము. 25 ఎకరాలు వేస్తే ఇప్పుడు ఎకరాకి 40 వేల రూపాయలు పెట్టుబడి అయింది. ఇక కానీ స్పీడు అవి బీపీటీలు ఇచ్చారు. ఇస్తే అవి 20-30 రోజులకే నాటాము. నాటేది మొత్తం వెను తీసేసింది. నకిలీ విత్తనాలని తేల్చారు కంపెనీ వాళ్ళు వచ్చి. ఎకరాకి 40 వేల రూపాయలు పెట్టుబడి అయిపోయింది. ఏమైనా న్యాయం చేయమని కోరుతున్నాం. విత్తనాలు కావాలని, బీపీటీలు కావాలని చెప్తే మా ఊరు ఒక అబ్బాయి మా బిల్లులు లేకుండా ఏరే బస్తాలు అదే బీపీటీ నెంబర్లు వేసి ఏరే ఒడ్లు నకిలీ విత్తనాలు తెచ్చి విత్తనాలు ఇచ్చేసిన పాట మేము నారు పోసుకొని 30 రోజులకు నాటి 25 రోజులు మళ్ళీ నాటిన పాట 25 రోజుల కల్లా ఎన్నులు తీసేసి మేము ఏంది అయిపోయింది, బీపీటీలు ఏంది వచ్చినాయని మేము రెస్పాన్స్ పోయి అడిగితే మేమేం చేస్తాము, ఎవరేం చేయాలా, అది ఎవరేం చేయగలిస్తారు అనేది పెద్ద కేర్లెస్ అయిపోయింది. మేము బీపీటీ విత్తనాలు కావాలని చెప్పి చెర్లోపల్లిలో మన లోకల్ కుర్రోడు ఇక్కడ తీసుకొచ్చి బస్తాకి 100 రూపాయలు తీసుకొని ఇక్కడ కొనుగోలు చేసి అమ్ముతూ ఉన్నాడు. సరే మేము బీపీటీ ఉన్నాయంటే మా దగ్గర ఉన్నాయి తీసుకెళ్ళమంటే అందరం వెళ్ళి రైతులవి తీసుకొని వచ్చి నారు పోసి 30 రోజులకి నాటాము. నాటిన కరెక్ట్గా 30 రోజులకల్లా మొత్తం పూర్తిగా ఎన్ని తీసేసింది. పూర్తిగా ఎన్ని తీసిన తర్వాత మనం ఆ కుర్రోని పోయి కలిస్తే నేను కంపెనీ వాళ్ళని తీసుకొస్తాను, ఇట్లా సంక్రాంతి వచ్చాయి 2-3 రోజులు మీరు ఆగండి అని తీసుకొచ్చాడు. వచ్చి చూశారు, వరి చూసి 580 బ్యాగులు నకిలీ సీడ్ మేము ఇచ్చిన దానివల్ల మేము నష్టపరిహారం కట్టించి దానికి సిద్ధంగా ఉన్నాం, మీరు రైతులు ఆత్మహత్యగా చేసుకోబాకండి, నష్టపరిహారం కట్టించి మేము మాట్లాడిపోతామని చెప్పి మాకు 3 రోజులు టైం ఇవ్వండి, అంతా అన్ని విలేజ్లో ఇచ్చున్నాము, అన్ని చూసుకోవచ్చు మీకు మేము మాట్లాడతామని చెప్పి 2 రోజులు ఫోన్ చేస్తుంటే కేర్లెస్గా తీసుకొని మేము నంద్యాల వెళ్ళిపోయాం. మీరే కేసు పెట్టే పని పెట్టుకోండి, లేదంటే నేను చేసుకునే పని చేసుకోండి, ఏం చేస్తారు, మేము రెస్పాన్సిబుల్ మేమేం చేయలేమని చేతులు ఎత్తేసి నంద్యాల నుంచి పంపించిన వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ లేదు. మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో వరి సాగు చేసి నష్టపోయిన రైతుల ఉదంతం తమ దృష్టికి వచ్చిందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రైతులకు బీపీటీ 5204 అనే విత్తనం ఇచ్చినట్లు దుకాణందారు బిల్లు ఇచ్చారని, అయితే అవి బీపీటీ 5204 రకం విత్తనాలు కావని శాస్త్రవేత్తలు నిర్ధారించినట్లు వివరించారు. ఇప్పటికే రైతులకు విత్తనాలు అమ్మిన సదరు దుకాణదారు లైసెన్స్ను కూడా రద్దు చేశామని, రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. శాస్త్రవేత్తను తీసుకొని ఎక్కడైతే ఫిర్యాదులు అందినాయో అన్ని మండలాల్లో అంటే మనుబోలు, విడవలూరు, మిగిలిన మండలాలు అంటే కొడవలూరు, తర్వాత ఇందుకూరుపేట, ఈ మండలాల్లో ఫిర్యాదులు ఇంకా అందలేదు. 2 మండలాల నుంచి మాత్రం ఫిర్యాదులు అందినాయి. వాటి గురించి రైస్ పరిశోధనా స్థానం నుంచి శాస్త్రవేత్తను తీసుకొని మండలాలు తిరగడం జరిగింది. పంటను కూడా పరిశీలించగా అవి తొందరగా పైరు వచ్చేసి ఎన్ను తీయడం జరిగిందని చెప్పేసి గుర్తించడం జరిగింది. బస్తాలు పరిశీలించినప్పుడు బీపీటీ 5204 పైన రాసింది, కానీ విత్తనం వచ్చేసి వేరే విత్తనము అని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. శాస్త్రవేత్త కూడా ఈ పంట వచ్చేసి బీపీటీకి సంబంధం లేదు, ఇది వేరే రకం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇది చూసుకొని మేము వచ్చేసి వెంటనే కన్సర్న్డ్ డీలర్ లైసెన్స్ రద్దు చేయడం కూడా జరిగింది. ఫర్దర్గా ఫిర్యాదులు అందినట్టయితే ఆ పొలాలను కూడా శాస్త్రవేత్త ద్వారా కమిటీ అంటే మండల అగ్రికల్చర్ ఆఫీసరు అక్కడ ఏడీని తీసుకొని పరిశీలించి నిర్ధారణ జరిగిన తర్వాత ఆ కన్సర్న్డ్
రిపోర్ట్ని వచ్చేసి ఈ రైతులకు కూడా అందజేస్తామని చెప్పేసి తెలియజేయడం. వీలైనంత వరకు రైతుకి సరైన న్యాయం జరిగేటట్లు పరిశీలించాలని చెప్పేసి సంయుక్త వ్యవసాయ సంచాలక కార్యాలయం నుండి ప్రయత్నిస్తున్నాం. నకిలీ వరి విత్తనాలు సరఫరా చేసిన సదరు కంపెనీపై తగిన చర్యలు తీసుకుని తమకు సరైన పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని బాధిత రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaత ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.